పులి భయం రైతులను పరుగులు పెట్టిస్తుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్తెనగూడెంలో ఈ రోజు ఉదయం పులి అడుగుజాడలు కనిపించడంతో రైతులు హడలిపోతున్నారు. మొక్కజొన్న తోటలో పులి నడిచి వెళ్లిన ఆనవాళ్లను చూసిన రైతులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. 18 సెంటీమీటర్ల పాదముద్రలు ఉండటంతో మగ పులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం దెందులూరు మండలంలోని రైతులను పెద్ద పులి పాదముద్రలు హడలెత్తిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దెందులూరు మండలంలోని ఒక మొక్కజొన్న తోటలో ఉన్నటువంటి పులి పాదముద్రల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఆ పాదముద్రలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పంట పొలానికి నీరు పెట్టేటటువంటి కాలువలో ఆ ముద్రలు చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూసినటువంటి ఈ పంటకి సంబంధించి నీరు నిన్న ఉదయం పెట్టినట్టుగా రైతులైతే మనకి చెబుతున్నారు. అయితే ఈ పాదముద్రలు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రాత్రి లోపు కూడా పడి ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో పెద్ద పులి ఇటు సంచరించినట్టుగా రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ ముద్రలను చూసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున అక్కడ పడి ఉన్నటువంటి నమోదైనటువంటి పాదముద్రల్ని కొలతలు తీసుకుంటున్నారు. సహజంగా 13 సెంటీమీటర్లకు మించి పాదముద్రలు ఉంటే వాటిని పెద్ద పులిగా నిర్ధారిస్తారు. కానీ ఇక్కడ కనిపించేటటువంటి పాదముద్రలు 18 సెంటీమీటర్ల వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అటవీ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది ఆ పాదముద్రలను సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ పొలాలన్నీ కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్న తోటలు అలాగే పాడి పశువులన్నీ కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి. అయితే రైతులు మనతో ఉన్నారు. అని చెప్పండి, ఎప్పుడు ఈ ముద్రలను చూశారు? ఏ సమయంలో ఇవి పడి ఉండొచ్చు? నిన్న సాయంకాలం 12-1 గంట దాకా తడిగట్టారండి. ఇక్కడ అప్పుడేమీ లేదు. పొద్దున్నే పొలాల్లో పాలు తీసుకుంటారు రైతులు. మేము వచ్చి చూసుకుంటే ఈ జాడాలు కనపడుతున్నాయి. నిన్న అక్కడ కొంచెం అల్లర్లు వేసి, ఎందుకంటే పెరుగుడేనా అదే ఇది ఏమోనని మేము మా ఈఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి చూశారండి. చూసిన తర్వాత మన ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్లు చేసి ఇది చేశారండి. మొత్తం అంటే ఇప్పుడు వచ్చింది ఏ జంతువు అయ్యని మీరైతే అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఎప్పుడైనా వీటిని చూసారు? అసలు ఎలాంటివి చూడలేదండి బాబు. మాకు ఏ కొత్తగా కనపడుతుంది. అలాంటి ముద్రలు అంటే మనం ఈ బొమ్మల గట్ట చూడటంలో పెద్ద పులి అని మేము అనుకునేది అది సార్. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు చూసారు? మొత్తం ఇప్పుడు రైతులైతే ఏ రకంగా భావిస్తున్నారు? అంటే పెద్ద పులి ఉందని అనుకుంటున్నారా? భయాందోళన ఏ రకం? నిన్న సాయంకాలం వరకు లేదండి, రాత్రే జరిగింది. నిన్న పగల కూడా మేము తడి కట్టాం. తడి మీద చక్కగా జాడాల నీట్ గా తడి మీద కనపడుతున్నాయి. పొద్దున వచ్చి చూస్తే తేడాగా ఉన్నాయని మేము బయటగా అధికారులకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఊళ్ళో రైతులకి అందరు కొంతమంది ఫోన్ చేసి చెప్పాం. అందరూ వచ్చారు, చూశారు. ఇప్పుడు ఇది దెందులూరు మండలం ఏదంటోపాలెం అంటే ఇటు నుంచి ఎటువైపు వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు కనిపించేది పెద్ద పులా కాదా అనేది అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించాల్సి ఉంది. ఇంక ఇప్పటి వరకు దాన్ని అయితే ఎవరు చూడలేదు. ఇటు నుంచి ఎటువైపు వెళ్ళి ఉండొచ్చు కనిపించేటటువంటి? పెరుగుడి నుంచి చింతలపూడి మీదుగా మేదనపాలెం పొలాల నుంచి మొండూరు వెళ్ళింది అనుకుంటున్నాం సార్. మొండూరు కాలగడ్డ పక్కన ఉంటే అక్కడ దాకా జాడాలు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళింది అనుకుంటున్నాం మొండూరు. మరి ఈ చుట్టుపక్కల అన్ని కూడా మీ పశు సంపద అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి వాటికి ఏమైనా ప్రమాదమైన పొంచి ఉందా? ఏమి లేవు, మరి పొంచి ఉండదు కదండి. మరి మాకు భయమే. మేము చాలా తిరుగుతున్నాం. అన్ని మొక్కలు చేయలు ఏం కనపడదు. ఇది ప్రస్తుతం రైతులు అంటే ఎక్కువ మంది జనసంచారం ఉండేటటువంటి ప్రాంతంలోనే ఆ పులి అడుగుజాడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది కూడా దాన్ని అవి తిరిగేది ఇక్కడ ఏ జంతువు అనేది అతి త్వరలోనే నిర్ధారించేందుకు ఇప్పటికీ వాటి శాంపిల్స్ అన్ని కూడా వాటి పాదముద్రలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే ఈ సమాచారం ఏంటి అనేది, ఒకవేళ తిరిగేది పులి అయితే దాన్ని బంధించేందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కనుక పులి సంచరించినట్లయితే సమాచారాన్ని కూడా అందించాలనేటటువంటి స్థానికులకు కూడా చెప్తున్నారు. కానీ ఈ ముఖ్యంగా దెందులూరు మండలంలో ఉండేటటువంటి రైతులు, మొక్కజొన్న రైతులు ఈ ప్రాంతం అంతా కూడా మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. ఎక్కువ మంది కూలీలు ఉదయం నుంచి ఎక్కువగా మధ్యాహ్నం సమయం వరకు కూడా ఈ పనుల్లో మునిగిపోయి ఉంటారు. కానీ సంచరించేది పులి అయితే తమకి కొంత ప్రమాదం పొంచి ఉంటుంది అనేటటువంటి భయాందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమతో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి.